మన దేశం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేయగలదని ఎప్పుడైనా అనుకున్నారా? అవును, నిజం. ఇన్నాళ్లు భారత మార్కెట్లను శాసించిన చైనాకే ఇప్పుడు మన దేశం ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు చైనా చీప్ వస్తువులతో మన దేశం మార్కెట్లు నిండిపోయాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అంతా మారిపోయింది. ఇకపై భారత్ మేడ్ సూపర్ క్వాలిటీ ఉత్పత్తులను చైనా చూడనుంది. అందుకిప్పుడు తొలి అడుగు పడింది. భారతదేశం మొట్టమొదటిసారిగా యాపిల్ కంపెనీ ఉత్పత్తులను చైనా, వియత్నాం దేశాలకు ఎగుమతి చేసింది. ఇయర్ ప్యాడ్స్, మ్యాక్ బుక్ ఉత్పత్తులను ఎగుమతి చేయడంతో మేక్ ఇన్ ఇండియా మరో మైలురాయిని చేరుకున్నట్లయింది. భారతదేశం ఒకప్పుడు స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్స్ విషయంలో దిగుమతులపైనే ఆధారపడి ఉండేది. చాలా తక్కువగానే ఎగుమతులు చేసేది. అటువంటిది మన దేశం చైనాకే ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఆల్ టైమ్ రికార్డుల వైపుగా దూసుకుపోతున్నాయి. ఒకప్పుడు ఎగుమతుల్లో కనీస మాత్రం ప్రభావం చూపని భారత్ ఇప్పుడు ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 2వ స్థానంలో ఉంది. ఇటీవల వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. అంతర్జాతీయ వాణిజ్య వర్గీకరణ కోసం ఉపయోగించే హార్మోనైజ్డ్ సిస్టమ్ కోడ్ల ప్రకారం స్మార్ట్ ఫోన్లు భారతదేశానికి సంబంధించిన 2వ అతిపెద్ద ఎగుమతిదారుగా మారిందని పేర్కొన్నాయి. ఆటోమోటివ్, డీజిల్ ఇంధన ఎగుమతులను సవాలు చేస్తూ ఈ విభాగం ఇప్పుడు అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నట్లు తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలంలో స్మార్ట్ ఫోన్ ఎగుమతులు $13.1 బిలియన్ చేరుకున్నాయని, హెచ్ఎస్ కోడ్ ఆధారిత ఎగుమతి వర్గాలలో 2వ స్థానాన్ని పొందిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో స్మార్ట్ ఫోన్ ఎగుమతులలో $8.9 బిలియన్ కంటే 46% పెరుగుదలను కనబరుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్ ఫోన్లు ఏప్రిల్-నవంబర్ కాలంలో 4వ స్థానంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు 2 స్థానాలు ఎగబాకి 2వ స్థానానికి చేరుకున్నాయి. ఈ ఎగుమతుల్లో యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ ఎగుమతులు 2 వంతుల వాటాను కలిగి ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎల్ఐ స్కీమ్ కారణంగానే ఇది సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. ఆటోమోటివ్, డీజిల్ ఇంధనం ఎగుమతులు భారత్ మొదటి స్థానంలో ఉంది. 2024 ఏప్రిల్-నవంబర్ ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్ ఫోన్ల కంటే డీజిల్ ఎగుమతి $10 బిలియన్ల ఎక్కువగా ఉంది. అయితే 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ తేడా కేవలం $400 మిలియన్ తగ్గింది. 2019 ఆర్థిక సంవత్సరం నుంచి భారతదేశంలో స్మార్ట్ ఫోన్ ఎగుమతులు వృద్ధి సాధించడం మొదలుపెట్టాయి. అప్పట్లో $1.6 బిలియన్ల భారత్ 23వ స్థానంలో ఉండేది. 2 సంవత్సరాల తర్వాత పిఎల్ఐ స్కీమ్ను ప్రవేశపెట్టడం వల్ల భారతదేశం ఎగుమతుల్లో గణనీయమైన మార్పును కనబరిచింది. ఐఫోన్ తయారీ సంస్థలైన ఫాక్స్కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు ఈ పిఎల్ఐ స్కీములకు ఆకర్షితులయ్యాయి. అలాగే ప్రముఖ కంపెనీ శాంసంగ్ కూడా తన తయారీ ప్లాంట్ను యూపీలో నెలకొల్పింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ ప్లాంట్లలో ఒకటి. ఈ చర్యల వల్ల స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 2020 ఆర్థిక సంవత్సరంలో $2.9 బిలియన్ పెరిగాయి. ఎగుమతి ర్యాంకింగ్స్లో అప్పటి వరకు 24వ స్థానంలో ఉన్న భారత్ 14వ స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాత 2 సంవత్సరాల్లో ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో $3 బిలియన్ చేరుకుంటే 2022 ఆర్థిక సంవత్సరంలో $5.7 బిలియన్ చేరుకున్నాయి. అలాగే 2023 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పథం మరింత వేగవంతమైంది. యాపిల్కు సంబంధించి ప్రధాన కంపెనీలైన టాటా, పెగాట్రాన్ కంపెనీలు తమ ఉత్పత్తిని గణనీయంగా పెంచాయి. దీంతో 2023 ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్ ఫోన్ ఎగుమతుల విలువ దాదాపు $11 బిలియన్ చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్మార్ట్ ఫోన్ ఎగుమతులు $15.6 బిలియన్ చేరుకున్నాయి. ఎగుమతుల లిస్టులో స్మార్ట్ ఫోన్ల తర్వాత ఆటోమోటివ్, డీజిల్ ఇంధనం, వజ్రాలు, ఏవియేషన్, టర్బైన్ ఇంధనం వంటి రంగాలు ఉన్నాయి. ఈ ఎగుమతులు ఇలాగే కొనసాగితే భారత్ 2030 ఆర్థిక సంవత్సరం నాటికి $500 బిలియన్ ఎలక్ట్రానిక్స్ తయారీ లక్ష్యాన్ని సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో భారతదేశం టాప్ దేశాల్లో ఒకటిగా ఉంటుందని చెబుతున్నారు. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ డేటా ప్రకారం మొబైల్ ఫోన్ ఉత్పత్తి 2014-15లో $18,900 కోట్ల ఉంటే 2024 ఆర్థిక సంవత్సరంలో $4,10,000 కోట్లకు పెరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎల్ఐ పథకం ద్వారా ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 2000% భారీ పెరుగుదలను నమోదు చేశాయి. భారత ప్రభుత్వం దేశంలో ఎగుమతులను పెంచడానికి పిఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం గేమ్ చేంజర్గా మారింది. అటు ఎగుమతులు పెరగడంతో పాటు ఉద్యోగాల కల్పనకు కూడా ఈ పథకం కీలకంగా ఉపయోగపడింది. ఈ పథకం కింద దేశంలో ఉత్పత్తిని పెంచే కంపెనీలకు మోదీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. తయారీని పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని పెంచే కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది.
ఈ ప్రోత్సాహకాలు ఉద్యోగాల సృష్టితో పాటు సామాజిక సంరక్షణ వంటి వాటిలో సాయపడుతుంది. ఈ స్కీమ్ కింద కంపెనీలకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ కంపెనీలకు ఎగుమతులు, దిగుమతుల సుంకాలు తక్కువగా ఉంటాయి. భూమి కొనుగోళ్ల నిబంధనలో సరళీకరణ ఉంటుంది. ఈ ఖర్చులు తగ్గడంతో పిఎల్ఐ ప్రయోజనాలు వినియోగదారులకు చేరుతాయి. ఉదాహరణకు భారత్లో ఎలక్ట్రానిక్స్ తయారు చేసే కంపెనీకి పిఎల్ఐ స్కీమ్ ఇస్తే దేశీయంగా తయారీ పెరుగుతుంది. ఇది ఎలక్ట్రానిక్స్ తయారీ సెగ్మెంట్పై అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సెగ్మెంట్లో భారత్ గ్లోబల్ లీడర్గా నిలబడేందుకు సహాయపడుతుంది. తక్కువ రేటుకే వినియోగదారులకు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. ఈ పథకం అమలు చేయడం వల్ల కేవలం ఎగుమతులు పెరగడమే కాకుండా భారీగా ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయి. ఇప్పటికే ఈ పథకం ద్వారా భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతోంది. జూన్ 2024 వరకు మొత్తం 5.84 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వచ్చే 5 ఏళ్లలో మొత్తం 16.2 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించాలని కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటికే 36% పూర్తయింది. మొబైల్ ఫోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో పిఎల్ఐ స్కీమ్ ద్వారా యువత భారీగా ఉద్యోగాలు పొందారు. ఈ 3 రంగాల్లో సృష్టించిన మొత్తం ఉద్యోగాలలో 75% పైగా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2026-27 నాటికి 2.5 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ఉద్దేశించిన ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించిన పిఎల్ఐ పథకం జూన్ 2024 నాటికి ఇప్పటికే 2.45 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. దీంతో ఈ రంగంలో కేంద్రం నిర్దేశించుకున్న టార్గెట్ ఇప్పటికే దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తుంది. 2014కు ముందు ఉత్పత్తుల విషయంలో భారతదేశం ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతూ వచ్చేది. ఇందుకు చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ చేసుకున్న ఒప్పందమే కారణమంటారు నిపుణులు. కాంగ్రెస్ పార్టీకి చైనా నుంచి భారీగా నిధులు అందాయని, అందుకు బదులుగా భారత మార్కెట్లలో చైనాకు డోర్లు తెరిచారని విశ్లేషకులు చెబుతారు. ఇందులో నిజాలను అటుంచితే 2014కు ముందు వరకు మన దేశ మార్కెట్లను చైనా చీపు వస్తువులు నింపేశాయి. చైనా బజార్లో వెలిశాయి. ఆ వస్తువులో క్వాలిటీ అస్సలే ఉండదు. అయినా కూడా స్వదేశీ తయారీ లేక వాటిని తీసుకోవాల్సి వచ్చేది. చైనా వస్తువుల వల్ల మన దేశంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నీ కుదేలైపోయాయి. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ విషయాన్ని గ్రహించిన మోదీ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే స్వదేశీ తయారీని ప్రోత్సహించారు. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని కార్యరూపం దాల్చేలా చేశారు. అది ఇప్పుడు ఫలితాలను చూపిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోయేందుకు కృషి చేస్తోంది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.